చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామిపై మూల రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు రామరెడ్డి హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించడం మూల రాజిరెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మూల రాజిరెడ్డికి అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా అని రామరెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో తమ ఇసుక భూదందాలు సాగకపోవడంతోనే రాజిరెడ్డి కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి వారానికి 2 సార్లు నియోజకవర్గంలోనే ఉండి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అక్రమ దందాలకు అవకాశం ఇవ్వకుండా పారదర్శక పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. కొందరు కావాలనే కాంగ్రెస్ పార్టీని మంత్రి వివేక్ ని విమర్శించడమే ఎజెండాగా పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా నిధులు తీసుకొచ్చి మంత్రి వివేక్ అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. అది తట్టుకోలేక కొందరు మూటాగా ఏర్పడి తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో 250 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో 100 కోట్ల నిధులతో అమృత్ 2.0 పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతోందని అన్నారు. ఇక నుంచి మంత్రిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులు మహేష్ ప్రసాద్ తివారీ, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ కుటుంబం ద్వారా మీరు రాజకీయంగా ఎంతో ఎదిగిపోయినటువంటి వ్యక్తులు. మీకు రాజకీయ భిక్ష పెట్టిందే వాళ్ళ కుటుంబం అనే మాటను మీరు మర్చిపోతా ఉన్నారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో మీరు ఉష్క దందా కానీ భూముల దందాలు కానీ నడవయని వివేక్ గారు ఇక్కడ ఉండరు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గర మన ఆటలు సాగుతాయని మీరు వచ్చారు. కానీ వివేక్ గారు అందుకు భిన్నంగా వారానికి 2 రోజులు చెన్నూరుకి రావడం, ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా ఆలోచించడం, ముఖ్యంగా అయినా ఏ మీటింగ్లోనైనా ఉష్క దందా చేసేవాళ్ళు కానీ భూదందాలు చేసేవాళ్ళు కానీ నా దగ్గర కుదరది అని కరాఖండిగా చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళకు కానీ అధికారులకు కానీ వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది మీకు గిట్టకపోవచ్చు. మీరు ఏ ఆశయంతోనైతే టీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రో ఆ ఆశయం మీకు నెరవేరదు కూడా. అందుకని మీరు పొయ్యే ముందు వివేక్ గారిని మీరు విమర్శించేటువంటి విధానం తప్పని నేను భావిస్తా ఉన్నా. మీరు ఏదైనా ఉంటే మీరు వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి. మీరు ఏ పార్టీలో ఆగరు, టీఆర్ఎస్ పార్టీలో ఆగరు, కాంగ్రెస్లో ఆగరు, బీజేపీలో ఆగరు. మిమ్మల్ని సూదిని ముళ్ళగట్టినట్టే కానీ మీరు ఏ పార్టీలో ఆగరని నేను ఘంటాపదంగా నేను చెప్తా ఉన్నా. ఏం డెవలప్మెంట్ చేయలేదు ఎమ్మెల్యే గారు అని చెప్తా ఉన్నారు. అయ్యా నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు కదా, నీకు డెవలప్మెంట్ కనిపించలేదా? అది కనిపిస్తేనే కదా వీళ్ళు డెవలప్ చేస్తారు ఎమ్మెల్యే గారని నువ్వు ఈ పార్టీలోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నావు. అయినా వెళ్ళగొట్టలే కదా నీవే ఏం పని చేస్తున్నావు, నేను వెళ్ళిపోతా ఉన్నావు. పోయేటోని పోక ఇంకా అబాండాలు వేసే పరిస్థితి రాకూడదు. ఇక్కడ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు ఏం డెవలప్మెంట్ చేయలేదని మీరు చెప్తా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ను మందమరిలో వాళ్ళు చేయడం జరిగింది. ఆ తర్వాత అమృత స్కీమ్ కింద కోట్లాది రూపాయలు తీసుకొచ్చారు మందమరి చెన్నూరుకి. అది కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆసనాథలో సుమన్పల్లిలో స్థాపించడం జరిగింది. అది కాక చెన్నూరులో కానీ మందమరిలో కానీ గ్రామాలలో కానీ వందలాది కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలను డెవలప్మెంట్ వారు వినియోగిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న చెన్నూరులో 100 కోట్ల పైబడే శంకుస్థాపనలు చేయడం జరిగింది. డిఎంఎఫ్టి కానీ సిఎస్ఆర్ కానీ రకరకాల గ్రాంట్ నుంచి. ఇది కాక జోడువాగుల దగ్గర 100 కోట్లతో మంజూరు చేయించడం జరిగింది. అది కాక ఈ చెన్నూరు ప్రాంతంలో మల్లంపేట నుంచి నక్కలపల్లి కానీ రాజారం కొత్తపల్లి కోటపల్లి మండలంలో ఈ రోడ్లకు మంజూరీ గురించి వారు విశేష కృషి చేసిండ్రు. దాని ఫలితంగానే రేపు లేక ఎల్లుండి సెంట్రల్ టీం కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నది. ఎవరు చేయనటువంటి పని
ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పనిని మంత్రి గారు శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు. మీ స్వలాభాల కొరకు మీరు పార్టీని కానీ వివేకని కానీ కార్యకర్తల జోలికొస్తే మర్యాద ఉండదని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా.